ఎలును వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడట్లేదు. రైతులు నెల నుంచి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు కురవకపోవడం వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో గోదావరిలో ఒకే ఒక దగ్గర, అది కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉన్నాయని, ఈ రోజు కూడా కాళేశ్వరం దగ్గర 1,00,000 క్యూసెక్ల నీరు, అంటే రోజుకు 10 టీఎంసీల నీళ్లు కిందికి సముద్రంలో పోతున్నాయి. దయచేసి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ కన్నెపల్లి పంప్ హౌస్ని సందర్శించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. రైతుల కోరిక మేరకు మరి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మొన్న ఒక విలేకరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వర్షాలు పడట్లేదు, కరువు పరిస్తున్నది, పంటలు పండట్లేదు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే, వాళ్ళను కోసి ఆ రక్తం చల్లితే పంటలు పండుతాయి అన్న ఒక రాక్షస భాషని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం తెలంగాణ యావత్ సమాజం చూసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగిర్రు కాబట్టి, మా రక్తం చల్లుతా అన్నారు కాబట్టి, ఇగో మేము మా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన్లో భాగమైనటువంటి రివర్స్ పంపింగ్లో భాగమైనటువంటి ఈ ముప్కాల్ పంప్ హౌస్ దగ్గర, ఈ ముప్కాల్ సాక్షిగా నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రక్తం ఇస్తా ఉన్నాను. చాలామంది రైతులు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. రైతులందరూ కూడా రక్తం ఇస్తారు. ఇగో రేవంత్ రెడ్డి, మా రక్తాన్ని తీసుకో, కానీ మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. ఇగో ఈ పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తిరిగా ఈ వరద కాలువ మీద అటు రంగారావుపేట దగ్గర, రాజేశ్వరరావుపేట దగ్గర, ముప్కాల్ దగ్గర పంప్ హౌస్లు కట్టి సిద్ధంగా ఉంచిండు. నువ్వు కన్నపల్లి పంప్ హౌస్ బటన్ ఒత్తితే ఆ నీళ్లు ఎల్లంపల్లిలోకి వచ్చి వరద కాలువలో పడతాయి. వరద కాలం నుంచి కేసీఆర్ కట్టినటువంటి ఈ 3 పంప్ హౌస్ల ద్వారా ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకురావచ్చు, వరద కాలువని నింపొచ్చు, కాకతీయ కెనాల్లో నీళ్లు వదలొచ్చు, గంగలో కూడా, గోదావరిలో కూడా నీళ్లు వదలొచ్చు. ఇటు ప్యాకేజ్ 21 ద్వారా మెంట్రాస్పల్లి పంప్ హౌస్ని దానికి నీళ్లు పంపించి దానిని కూడా స్టార్ట్ చేస్తే కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పడేయచ్చు. గుత్పా అలీసాగర్కు నీళ్లు ఇవ్వచ్చు. అట్లాగే ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ గోదావరి మీద ఉన్న అనేక లిఫ్టులు కూడా పనిచేస్తాయి. ఇంత మంచి సౌకర్యం కేసీఆర్ గారు కాళేశ్వరంలో భాగంగా కట్టారు. మీరు మాటకు 1,00,000 కోట్లు వృధా అయినాయి అంటున్నారు కదా. ఇక 1,00,000 కోట్ల భాగమే ఇప్పుడు నేను చూపెడుతున్న పంప్ హౌస్లు. ఆ 1,00,000 కోట్ల భాగంగానే నేను చెప్పిన ఈ పంప్ హౌస్లు అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, బాగున్నాయి. మీరు కన్నపల్లి బటన్లు ఒత్తితే నీళ్లు తీసుకోవటానికి ఈ పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఈ పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పి నేను ఇవాళ ఈ ముప్పాల్ పంప్ హౌస్ సాక్షిగా రివర్స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్పి పునర్జీవంలో భాగమైనటువంటి ముప్పాల్ పంప్ హౌస్ సాక్షిగా నేను ఇవాళ రేవంత్ రెడ్డికి నా రక్తాన్ని పంపిస్తా ఉన్నాను. మా రైతుల రక్తాన్ని కూడా మీకు పంపిస్తాం. దయచేసి ఈ రక్తాన్ని తీసుకొని మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి అని చెప్పి నేను రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రక్తం అడిగినావు కదా, ఇగో మా రక్తం. ఈ రక్తం చూడు, మా బాల్కొండ నియోజకవర్గ రైతన్నలు ఇచ్చినటువంటి రక్తం నాతో సహా. ఇగో ఇది చూడు, ఇదంతా కేసీఆర్ కట్టినటువంటి ముప్కాల్ పంప్ హౌస్. ఎస్ఆర్ఎస్పి పునర్జీవన్లో భాగంగా రివర్స్ పంపింగ్లో వరద కాలం మీద కట్టబడినటువంటి 3 పంప్ హౌస్లు, రాంపూర్, రాజేశ్వరపేట్, ముప్కాల్, 3 పంప్ హౌస్లో చివరి పంప్ హౌస్ ఇది ముప్కాల్ పంప్ హౌస్. నా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నది.
బ్రహ్మాండంగా ఉంది. మీడియా దయచేసి మోటార్లన్నీ కూడా చూపించాలి. కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర రైతులు కోరినట్టు, మా కేటీఆర్ గారు కోరినట్టు పారుతున్న గోదావరి నుంచే కన్నపల్లి పంప్ హౌస్ బటన్లు నొక్కి నీళ్లు తీసుకురా, నీళ్లు తీసుకొచ్చి వరద కాలువలో వెయ్యి. వరద కాలువలో వేయగానే మా కేసీఆర్ కట్టినటువంటి రివర్స్ పంపింగ్ పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి. ఇవి బటన్లు వచ్చి మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు పోయి వరద కాలువ నింపండి, కాకతీయ కెనాల్ నింపండి, లక్ష్మీ కెనాల్ వదలండి, గోదావరిలో నీళ్లు పంపించండి. ప్యాకేజ్ 21 ద్వారా మెంట్రాస్పల్లి పంప్ హౌస్ ని ఆన్ చేసి దానికి కూడా నీళ్లు పంపించి కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పోయండి. ఇవాళ గుజ్పా, అలీసాగర్ లిఫ్ట్లకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఇక్కడ నుంచే ఆర్మూర్ నియోజకవర్గంలోని ఈ గోదావరి మీద ఆధారపడ్డ లిఫ్టులు అన్నిటి కూడా నీళ్లు ఇవ్వచ్చు. దయచేసి భేషజాలకు పోకండి. రక్తం అడిగినావు కదా, పంటల మీద చల్లుతా అన్నావు కదా, ఇక చల్లు, తీసుకో, మా రక్తం తీసుకో. కానీ కన్నపల్లి పంప్ హౌస్ మోటార్ ఆన్ చేయండి, రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. కేసీఆర్ కట్టినటువంటి అన్ని పంప్ హౌస్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మేడిగడ్డను ముట్టకుండానే పారుతున్న గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. వేషధాలకు పోకండి, ఇగోలకు పోకండి. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుల యొక్క పంటలు కాపాడండి, రైతుల ఉసురు పోసుకోకండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తీసుకోండి మా రక్తం, చూడండి పంప్ హౌస్లు, కేసీఆర్ కట్టిన పంప్ హౌస్. జై తెలంగాణ, జై కేసీఆర్.